ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు వాష్ చేసుకుంటారు, మిగతా మనం కుక్ చేసినవి స్మార్ట్ గా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఇఫ్ ఎవ్రీవన్ ఆర్ ఓకే దెన్ ఇట్స్ ఓకే. లేదు ఇంకా వాళ్ళ ప్లేట్స్ కూడా కడగాలి అని అంటే కడుగుదాం. వెరీ గుడ్ డెసిషన్. సడన్ గా థాట్ ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. ఫోన్ అలవాటు సర్దుకుంటూ వేర్ ఇస్ మై ఫోన్. రోజంతా ఫోన్ చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. వి హావ్ టు డు ఆల్ అవర్ వర్క్. మై గాడ్, ఇంట్లో ఒక స్పూన్ తీసే అలవాటు కూడా లేదు ఇంట్లో. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి అంటే ఆడపిల్ల కాదా? So I brought this. If I sustain till family week, I'll give it to my dad. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుంటే కదా. అయ్యో, అప్పుడే మొదలు చేసావా? ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఇల్లు ఉడిచే పని ఆడెవడో అక్కడ చచ్చాడు అన్న, నాకే వచ్చింది అది. ఆ దరిద్రం చూడు. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా, నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. హరీష్ అన్న, నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? ఇటు రండి మాట్లాడదాం. లక్ష్మి మాకన్నారు కదా, వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్ లో బాత్రూమ్లు ఉన్నాయి. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్. మనం అవి పట్టించుకోవద్దు. క్యాజువల్ గా అది కూర్చునేటప్పుడు సిన్స్ ఇట్ ఈస్ ఓనర్స్ హౌస్, మీరు దీంట్లో ఉండకూడదు అనేది చెప్దాం అనుకుంటున్నాం. అదొక రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు మనం. పెద్ద ప్లానింగే రా. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? గుడ్ మార్నింగ్ బిగ్ బాస్, ఐ లవ్ యు. ఏమిటైతే మెల్లగా చెప్పు. ఆమె కిచెన్ సో చేసేసుకొని వెళ్ళిపోతారు, బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. మనం ఏం చేయాలి సార్? నువ్వు స్కర్ట్ వేసుకో, నేను కట్రాయర్ వేసుకుంటా, వాళ్ళ ముందు క్లబ్ డాన్స్ చేద్దాం. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. నిన్నట్లుండి వెయిటింగ్ దీని కోసం. ఇప్పుడు అలాగే ఉంటదా? మీ ఆట, మీ కథ ఇప్పుడే మొదలైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది. నీకు నా డ్యూటీ వచ్చేప్పుడు హౌస్ క్లీనింగ్ ఇవ్వాలి. నేను ఇమానియల్ గారికి ఇవ్వడం జరిగింది, బ్రదర్ కి. ఎసంటి బతికేటోండి. జల్సా రైల్లో ఉండేవాడు, జంబలక్కడ జారు మిఠాయిలా అయిపోయాడు రా. కానీ మార్నింగ్ 8 o'clock లేసి అందరికంటే ముందు స్నానం చేసి 2 టైంలు టీస్ చేసి అందరికి పోసి టీ కావాలో లేదో అడిగి. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నెక్స్ట్ కుక్ వచ్చేసి తనుజ గారు లాగే ఆమె వంట కూడా అందంగా ఉంటది. ఇంత ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? నాకేమనిపించింది అంటే, సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. మీరు వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాచ్ పంపించడం ఇట్స్ నాట్ రైట్. మనీష్, మీకు బ్యాచ్ రాలా? నేను రాలేదు. మీరు మాట్లాడకండి. అయితే ఏంది ఇప్పుడు నేను అనద్దా? ఇట్లా ఎగ్జామినేషన్ హాల్ లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలనా? ఇఫ్ ఇన్ కేస్ అని వస్తే నా మీద తీసుకుంటా. నేను ఇంట్లో వెళ్ళిపోవటానికి కూడా రెడీ, నేను తీసుకుంటా కాల్. బాగా తెగించేవరా నువ్వు. కిచెన్ నాకు తెలియదు, ఎవరు ఖాళీ కూడా చేసుకోండి. సింపుల్ అయిపోయింది. సార్ ఒక్క నిమిషం. మనీష్ మాట్లాడాలని మాట్లాడదు ప్లీజ్. అనవసరంగా మాట్లాడుకో. అడుగుతున్నాను, చెప్పేది దొబ్బింది ఏమన్నా నీకు? మీరు క్లియర్ చెప్పారు చేయరని చెప్పేశారు, నేను చెప్పొచ్చు కదా చేయరని. అట్లా అన్లెఫ్ట్ థింగ్స్ గొడవలకు దారితీస్తాయి. మీరు సముద్రంలో పడవలు, పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి, కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. కిచెన్ లో కుకింగ్ చేసే వాళ్ళే కిచెన్ టేబుల్ టాప్ క్లీన్ చేయాలి. మీరు కావాలి చెక్ చేసుకోండి. డన్. దట్ ఈస్ డిఫరెంట్ సార్. కాదు, ఈ విషయం కావాలంటే మనం ఎంతవరకు వెళ్దాం. ఇదిగో మాస్టర్, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. టెనెంట్స్, ఇల్లు ఓనర్స్ కి మాత్రమే. మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. అరే ఓపెన్ చేయ. అయితే ఇక నుండి ఓనర్స్ అనుమతి లేకుండా టెనెంట్స్ ఇంట్లోకి వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నన్ను తినదంటే చెప్పండి, నేను తిన్ను. పాపం ఆ ఇమానుయల్ చాలా కష్టపడ్డాడు మనిషి. పాపం కొంచెం తిన్నివ్వండి, ఒక పూట. పాపం ఏంటి జాలి చూపిస్తున్నావా?
సరే నేనైతే ఫుడ్ పెడతానా, దయచేసి వాష్ చేసుకుని తినండి. హరీష్ వాటిని కూడా స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారా? లేదు. 5 minutes లో ఒక 5 minutes మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. పనిష్మెంట్ ఇవ్వకుండా మనకి వస్తే మళ్ళీ ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆకలిగా లేరన్న. మనం ఏంటి బ్రో అంత మాట అన్నాను. నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే అది అవి లోపల పెట్టమన్నారు. స్టోర్ రూమ్ నువ్వు నిజంగా నేర్చున్నావా? ఒకసారి వినండి. గేమ్ ఏ లైఫ్ మించి గేమ్ ఏం కాదు అసలు. అసలు అగ్రీ చేయను, దేవుడు వచ్చిన నేను ఒప్పుకోని విషయంలో. ఓకే, నో యూస్. వాడు విండండి. ఫ్రెండ్లీగా నటిస్తున్నారు అంతే. ఇది కావాలా చెయ్యాలా అని అడుగుతుంటే కూడా ఏదో ఫేక్ గా అడుగుతున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఓనర్స్ పెళ్లి చూపులు స్కిట్ చేస్తున్నారు. ఏం చదువుకున్నారు అంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటుంటే నా పేరు చిలక నేను చేస్తా గిలక అంటూ ఎవరి కోసం నేను పంపిన ఫుడ్ వారే తినాలి. థ్యాంక్ యూ బిగ్ బాస్, మీ కోసం ఈ పువ్వు బిగ్ బాస్, పువ్వు బిగ్ బాస్. ఏంటోరా బాలు, నీ నోటి నుండి పువ్వు అనే పదం వచ్చినా సరే ఏదో బూతులాగే అనబడింది. నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోతుంది. ఏంటో మరి ఇది ఏంటో మా సాంబార్ అది రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని అన్నాడ్రా. ఇమాన్యుయల్, మీ అంచనా ప్రకారం ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? అది 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. అదే జాగ్రత్త. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు అన్న, అది బాడీ షేమింగ్ ఏం ఏంటది? ఎవరు అంకుల్ ఎవరు గుండు? కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. సారీ చెప్పాక కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఇది నా రియాక్షన్. చెప్పు, అదే తేడా. ఇది మాట్లాడిందంటే నాకు అదే తేడా. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హ్యూమర్ ఉండాలి కానీ ఒక లెవెల్ దాటకూడదు. అది ఓకే 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 చాలా చూసాం. ఓకేనా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకెదురైనా నువ్వు చూసా నేను కలిసా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో బాధ పెట్టాలనో నేను ఎప్పుడు అన్నా. ఓకే, నాకు అసలు ఒకళ్ళ మీద కామెడీ చేయడం కూడా ఇష్టం ఉండదు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.